చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 13 బ్రిటిష్ పాలకుల దుర్మార్గాన్ని, బ్రిటిష్ అధికారుల క్రూరత్వాన్ని గుర్తు చేసే రోజు ఏప్రిల్ 13. అమాయకులైన భారతీయుల రక్తం చిందిన విషాదకరమైన రోజు ఏప్రిల్ 13. 1919 ఏప్రిల్ 13వ తేదీన పంజాబ్ రాష్ట్రంలోని జలియన్ వాలాబాగ్లో నిరాయుధులైన భారతీయులపై బ్రిటిష్ వారు కాల్పులు జరిపారు. ఈ దారుణ ఘటనలో చిన్నారులు సహా 1000 మందికి పైగా చనిపోయారు. జలియన్ వాలాబాగ్ ఊచకోత భారత జాతీయ ఉద్యమంలో ఒక మలుపుగా విస్తృతంగా పరిగణించబడుతుంది. ఆనాటి పంజాబ్ రాష్ట్రం బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్ మొత్తం వీధుల్లోకి వచ్చింది. ఈ చట్టం ఎలాంటి విచారణ లేకుండా ఏ భారతీయుడిని అయినా జైల్లో పెట్టే అధికారాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చింది. ఏప్రిల్ 9న అమృత్సర్కి చెందిన ప్రముఖ నాయకులు డాక్టర్ సత్యపాల్, సైఫుద్దీన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నాయకుల అరెస్టుకు నిరసనగా ఏప్రిల్ 10న ఒక ప్రదర్శన జరిగింది. ఇందులో బ్రిటిష్ పోలీసుల కాల్పుల్లో అనేక మంది నిరసనకారులు మరణించారు. పరిస్థితి మరింత దిగజారడం చూసిన బ్రిటిష్ ప్రభుత్వం పంజాబ్లో మార్షల్ లా విధించి శాంతి భద్రతల బాధ్యతను బ్రిగేడియర్ జనరల్ డయ్యర్కు అప్పగించింది. కానీ అప్పటికీ ప్రదర్శనలు ఆగలేదు. రౌలట్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, తమ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 13న అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్లో సమావేశం జరిగింది. సభకు 25 నుంచి 30 వేల మంది హాజరయ్యారు. అప్పుడు జనరల్ డయ్యర్ నిరాయుధ భారతీయులపై కాల్పులు జరపాలని ఆదేశించాడు. అది కూడా ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ఈ కాల్పులు ఒక్క సెకను కూడా ఆగకుండా దాదాపు 10 నిమిషాల పాటు కొనసాగాయి. డయ్యర్ ఆదేశాన్ని అనుసరించి సైనికులు దాదాపు 1650 రౌండ్ల బుల్లెట్లను కాల్చారు. ఈ మారణకాండ జరిగిన 21 సంవత్సరాల తర్వాత విప్లవకారుడు సర్దార్ ఉధమ్ సింగ్ జలియన్ వాలాబాగ్ మారణకాండకు ప్రతీకారం తీర్చుకున్నాడు. సిక్కుల పవిత్రమైన పండుగ బైసాఖి. 1699వ సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీన సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్ జీ బైసాఖి రోజున ఖల్సా పంత్ను స్థాపించారు. ఆ కారణంగా ఈ రోజును దేశవ్యాప్తంగా ఖల్సా పంత్ వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటారు. మొఘల్ దండయాత్ర దర్మిలా ఔరంగజేబు క్రూరమైన పాలనలో తన తండ్రి గురు తేజ్ బహదూర్జీ హత్య తరువాత గురు గోవింద్ సింగ్ జీ ఖల్సా పంత్ను స్థాపించారు. గురు గోవింద్ సింగ్ జీ ఖల్సాను ఒక యోధునిగా స్థాపించారు. ప్రజలను ఎలాంటి మతపరమైన అణిచివేత గురి చేసినా వారిని రక్షించడం ఈ ఖల్సా పంత్ కర్తవ్యం. గురు గోవింద్ సింగ్ జీ సిక్కు మతానికి చివరి గురువు. గురు గోవింద్ సింగ్ జీ 1708వ సంవత్సరంలో తన మరణానికి ముందు తన తర్వాత ఎవరు గురువు కాలేరని, కానీ గురు గ్రంథ్ సాహిబ్ సజీవ గురువు అని ప్రకటించారు. గురు గ్రంథ్ సాహిబ్లో సిక్కు మతానికి మూలకర్త మరియు మొదటి గురువు అయిన గురునానక్ జీ సూక్తులు మరియు ప్రార్థనలు ఉంటాయి. వీటిని 2వ గురువు గురు అంగద్ జీ మరియు 5వ గురువు గురు అర్జన్ దేవ్ జీ భద్రపరిచి సంకలనం చేశారు. గురు గ్రంథ్ సాహిబ్ 1430 పేజీలను కలిగి ఉంటుంది. ఆపరేషన్ మేఘ్దూత్. 1984 ఏప్రిల్ 13వ తేదీన భారత సైన్యం ఆపరేషన్ మేఘ్దూత్ను ప్రారంభించింది. ఈ సైనిక చర్యలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్పై భారత సైనికులు విజయ పతాకాన్ని ఎగురవేశారు. భారత సైన్యం ఈ రోజును సియాచిన్ దినోత్సవంగా జరుపుకుంటుంది. 1984లో సియాచిన్ను స్వాధీనం చేసుకునేందుకు పాకిస్తాన్ యోచిస్తున్నట్లు భారత నిఘా సంస్థ రాకు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సియాచిన్ను ఆక్రమించేందుకు సైన్యానికి అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్ 13న భారత సైన్యానికి చెందిన తొలి చిరుత హెలికాప్టర్ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరింది. అదే రోజు మరో 17 హెలికాప్టర్లు పీలాఫాండ్ లాపాస్ వద్ద దళాలను తీసుకెళ్లాయి. ఆపరేషన్ మేఘ్దూత్ ద్వారా భారత సైన్యం సియాచిన్లోని 2 ప్రధాన పాస్లు సియాల్లా మరియు బిల్ఫాండాలాలతో సహా దాదాపు 3000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని 4 రోజుల్లో స్వాధీనం చేసుకుంది. నేటికి ఈ మంచు ఎడారి వైపు చూసేందుకు సాహసించని విధంగా భారత సైనికులు శత్రువులను ఓడించారు. ఒడిషా రాజధానిగా భువనేశ్వర్. 1948వ సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీన ఒడిశా రాష్ట్రానికి భువనేశ్వర్ నగరం కొత్త రాజధానిగా గుర్తించబడింది.
అప్పటి ప్రధాని నెహ్రూ దానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1949 ఆగస్టు 19న భువనేశ్వర్ పూర్తిగా ఒడిశా రాజధానిగా మారింది. భువనేశ్వర్ కంటే ముందు కటక్ నగరం ఒడిశా రాష్ట్ర రాజధానిగా ఉండేది. కానీ రాజధానిని అభివృద్ధి చేసి విస్తీర్ణం పెంచాలని ప్రభుత్వం భావించింది. కానీ నదులతో చుట్టుముట్టి ఉన్న కటక్ నగరంలో ఇది సాధ్యం కాదని గుర్తించింది. దీని తర్వాత రాజధానిని మార్చడంపై చర్చలు ప్రారంభమయ్యాయి. 1946 సెప్టెంబర్ 30వ తేదీన ఒడిశా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా భువనేశ్వర్ని కొత్త రాజధానిగా చేయాలని నిర్ణయించారు. భువనేశ్వర్ను దేవాలయాల నగరం అంటారు. ఈ నగరం సమీపంలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుండి వస్తారు. శివుని అవతారంగా భావించే లింగరాజు భగవానుడు భువనేశ్వర్లోని ఒక ప్రధాన పుణ్యక్షేత్రం.